నమస్తే. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అసలైన మైండ్ గేమ్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గులాబీ బాస్ ఊహించని షాక్ ఇచ్చారా? ఒకే ఒక్క అస్త్రంతో రేవంత్ సర్కార్ను కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? గెలిస్తే సీటు, లేదంటే ఫిరాయింపుదారుల వికెట్. ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన కేసీఆర్ రాజ్యసభ వ్యూహం. అసలు సంఖ్యాబలం లేకపోయినా కేసీఆర్ ఎందుకు అభ్యర్థిని దించుతున్నారు? రేవంత్ లెక్కలను కేసీఆర్ ఎలా చిత్తు చేయబోతున్నారు? మన టాప్ స్టోరీలో దాని గురించే ఈరోజు. రాజ్యసభకు ఖాళీ అవుతున్న 2 స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉంది. సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి 1, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మరోటి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్లాన్ సిద్ధం చేశారు. రేవంత్ లెక్క ప్రకారమే కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎలాగూ ఎంఐఎం నుంచి 7 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటుంది. మొత్తం 81 మంది మద్దతుతో 2 సీట్లు కూడా ఈజీగా గెలుస్తామని రేవంత్ భావించారు. కానీ అక్కడే కేసీఆర్ తన మార్కు రాజకీయానికి తెరలేపారు. ఇప్పుడే అసలైన లెక్కలు చూడండి. సభలో మొత్తం 119 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు కావలసిన ఓట్లు 41. 2 సీట్లు గెలవాలంటే కాంగ్రెస్కు ఉండాల్సిన బలం 82. కానీ కాంగ్రెస్ సొంత బలం కేవలం 66 మాత్రమే. ఎంఐఎం 7 ఓట్లు కలిపినా అది 73 దగ్గరే ఆగిపోతుంది. అంటే మెజార్టీకి ఇంకా 9 ఓట్లు తక్కువ. ఒకవేళ బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు అని అనుకుందాం. అప్పుడు గెలుపు కోట 38కి పడిపోతుంది. అప్పుడు కూడా 2 సీట్లు గెలవాలంటే 76 ఓట్లు కావాలి. కానీ కాంగ్రెస్ దగ్గర ఉన్నది 74 మాత్రమే. ఈ గ్యాప్ని భర్తీ చేయాలి అనంటే కాంగ్రెస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిందే. కేసీఆర్ వేసిన ఎర సరిగ్గా ఇక్కడే ఉంది అని అంటున్నారు. సాధారణ ఎన్నికల్లాగా రాజ్యసభ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ అనేది ఉండదు. ఇది ఓపెన్ బ్యాలెట్ పద్ధతి. ఇక్కడ పార్టీ విప్ వర్తిస్తుంది. ఓటు వేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పార్టీ ఏజెంట్కు చూపించాలి. ఇక్కడ కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టడం. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా టెక్నికల్గా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ సభ్యులే. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలి. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే అది ఏజెంట్కు తెలిసిపోతుంది. వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ని కోరుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇది వాళ్లకు ఇబ్బందికరమే అవుతుంది. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు అనంటే అది తుపాను ముందు ప్రశాంతత అని మరోసారి నిరూపితమైంది. రాజ్యసభ సీటు గెలవడం కేసీఆర్ ప్రాధాన్యత కాకపోవచ్చు. కానీ తన పార్టీని వీడి వెళ్లిన వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం, రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణను అడ్డుకోవడం అసలైన లక్ష్యం కేసీఆర్. అటు వెళ్తే పదవి ఊడుతుంది, ఇటు వస్తే రేవంత్ ఆగ్రహానికి గురవ్వాలి. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. మొత్తానికి కేసీఆర్ వేసిన ఈ ఒక్క ఎత్తుగడతో రేవంత్ రెడ్డి వ్యూహాలు చిందరవందరయ్యాయి. మరి ఈ గండం నుంచి రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారు? ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పదవులను త్యాగం చేస్తారా, లేక సొంత గూటికి జై కొడతారా? వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత హీట్ ఎక్కడం మాత్రం ఖాయం. ఇది వాటి మన టాప్ స్టోరీ.